నేను ఇక్కడ డిబేట్ చేయడానికి కాదు అడిగిన క్వశ్చన్, ఎక్కువగా వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి. ఏం లేదు, నా ఆవేదనకి ఇబ్బందికి కారణం ఏంటంటే మనం ఒక సంధికాలంలో ఉన్నాం, ఒక పరిస్థితుల్లో ఉన్నాం. సో చిన్న చిన్న విషయాలు దే గో ఎ లాంగ్ వే. చిన్న చిన్న విషయాలు, కొన్ని విషయాలు మాట్లాడుకోకుండా ఉండటం బెటర్. ఓకే. సో మనం అనుకుంటాము పీపుల్ హ్యావ్ యాక్చువల్గా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అంటే చాలా చాలా మంచిగా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు. కొన్ని విషయాలు మర్చిపోయారు కూడా. సో కొన్ని ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మళ్ళీ మనం గుర్తు చేసి రేకెత్తించి అవసరం లేని విషయం. ఓకే. అక్కడ నిజంగా పాయింట్ ఉంటే మాట్లాడటంలో అర్థం ఉంది. అసలు నిజం కానే కాదు. అసలు ఏ రకమైన అనాలిసిస్ ఇక్కడ పనిచేయదు. ఎక్కడ పనిచేయదు. నేను ఎక్కడ ఉద్యోగం చేసి నేను వస్తాను, నేను కలగన్నానా? ఏ పాలిటెక్నిక్ చేసిన బోస్ గారు వస్తారని కలగన్నారా? సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన అన్స్టామ్ వస్తారని కలగన్నారా? పేపర్లో పని చేసుకుని, ఈనాడులో పని చేసుకుని భాస్కర్ వస్తారని కలగన్నారా? వనమాల గారు వస్తారని కలగన్నారా? ఎవరు వస్తారని కలగన్నారు? వచ్చిన ఇష్టపడి ఎవరు కలగన్నారు? భగవంతుడి బ్లెస్సింగ్ అంతే, వాళ్ళ డెస్టినీ అంతే. ఇక్కడ వచ్చి కూర్చున్నారు. దానికి మనం ఇదే మీరు చెప్తాను, మీ కమ్యూనిటీ అన్నారు, కమ్యూనిటీలో ఉండి విద్వత్తు ఉండి ఇక్కడ రాణించలేకపోయిన వాళ్ళు 4 పేర్లు చెప్తాను నేను. మనకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అది వాళ్ళ ఫెయిల్యూర్ గానే కాదు, జస్ట్ ఇక్కడ ఈ వ్యవహారానికి ఒక గ్లామర్ ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి. అది మన శరీరతత్వంతో మనలో లక్షణాలతో సరిపడితే మనం ఇక్కడ ఉంటాం, లేకపోతే లేదు. అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, ఉన్నవాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు కాదు. గొప్ప వర్క్ చేస్తారు కాదు, అంత మాత్రం ఇక్కడ ఉండటం లేకపోవడం అన్న దాని మీద ప్రాతిపదిక మీద మనం ఎవరిని ఇది నిర్ణయించడం. ఇక్కడ ఉండటానికి వేరే వేరే కారణాలు మనం ఆపాదించిన అవసరం లేదు కదా. సో ఈ కళని కులం ట్యాగ్తో చూడటం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. అందశ్రీ గారి గురించి, గోరటి వెంకన్న గారి గురించి, పాటల గురించి ఏదో చెప్పారు నాకు. పాటలు ఏదో మీరు అదే చెప్తున్నా కదా, కానీ వాళ్ళు 100 పేర్లు చెప్తాను. నాకు విత్ డ్యూ రెస్పెక్ట్ టు అందశ్రీ గారు, గోరటి వెంకన్న గారు, నిజంగా చెప్తున్నాను. వాళ్ళు మరి అందశ్రీ గారు ఓ రోజు సాయంత్రం పూట వచ్చేసి, ఓ రోజు రాత్రిపూట గురువు గారిని కలుద్దామని వచ్చి కూర్చుని పాడుతుంటే గురువు గారు నేను మంత్రముగ్ధులే విన్నాం పాటలు. ఎంత విద్వత్తు అది. పుస్తకాలు చదివితే వస్తుందా, అదే పాండిత్య నవపోసం పడితే వస్తుందా తెలియదు. అమ్మవారి ధార ఆయనలోంచి పెళ్ళుపికింది. ఆ రోజు రాత్రి నిజంగా ఎంత ఆనందపడ్డాం, అంత ధార. మరి ఆయనకి చదువు రాయడం రాదట మొన్నటి వరకు, ఏదో తెలియదు. చెప్తాను, గోరటి వెంకన్న గారి పాట నేను ఏదో యూట్యూబ్లో చూశాను. పేదోళ్ళ పిల్లది, దాని ఇల్లు కిళ్ళి కొట్టు కన్నా చిన్నదని ఒక పాట గుండె కదిలించింది. అంతెందుకు పల్లె కన్నీరు పెడుతుంది అన్న పాటను చూస్తే అసలు అదే దాన్ని ఏమంటాం మనం? దానికి ఏముంది? దాని ఎలా ఆయనలో ఆ వస్తువు ఉన్నది, ఎలా వస్తువులు ప్రవేశపెట్టబడిందంటే ఏం చెప్తాం? దానికి జన్మ కారణమా? కాదుగా. బేసిక్ లెవెల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మన తపన, మన తాపత్రయం, మన ఏమంటాం భగవంతుని వేడుకొని తీసుకొచ్చినటువంటి వరం అంతే. దానివల్ల దాన్ని ప్రాతిపదిక చేసుకొని మనం చేసుకున్నటువంటి సాధన, మనం ఎంతగా విషయంలో మమేకమైపోతాము, మన మనసులో ఎంత గుండె తడిందో. ఏ స్థాయిలో ప్రపంచం పట్ల ఆయన కన్సర్న్ లేకపోతే పల్లె కన్నీరు పెడుతుందన్న పాట రాయగలం. ప్రపంచం బాధల పట్ల మనం అందరం కూడా ఒక నిట్టూరు పిడిచి పక్కకి వెళ్ళిపోతాం. ఆయన ఏ స్థాయిలో ఉద్యమిస్తే, నిన్న రాసిన ఆ పాటలో కూడా తినటానికి కూరగాయలు లేక ఏవో ఆకులు తీసుకొచ్చి, పుదీనా అవి ఇవి తీసుకొచ్చి గుమ్గుమ దానికోసం కాంపెన్సేట్ చేయడం కోసం మసాలా వేసి మసాలాతో ఏదో రోటి పచ్చడి చేసుకుంటే, రోటి పచ్చడి కన్నా దీని దుంపతేగా మోరి వాసన ఎక్కువైపోయింది. అక్కడ దే ఆర్ లూజర్స్ అని చెప్పేసి ఏ స్థాయిలో జనజీవితానికి చొచ్చుకుపోతే దానికి ఆ గుండె తడికి ఏం పేరు పెడతామో దానికి కులం ఏంటి? సో కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అది అంతే. సో అలాంటివి ఏమి ఉండవు. లేదు అసలు మనం అసలు ఆ విషయాన్ని, ఈ 2 విషయాలని పక్కన పెట్టి చూడటం అన్నంత తప్పు ఇంకోటి లేదు. సార్, సిరివెన్నెల గారు త్రివిక్రమ్ గారి సినిమాలో ముందు నువ్వే దగ్గర నుంచి వరుసగా సింగిల్ కార్డ్తో రాశారు. ఫస్ట్ నుంచి త్రివిక్రమ్ నువ్వే కావచ్చు, అతడు కావచ్చు. తర్వాత మీరు కలేజాలో మీరు ఎంటర్ అయ్యారు. ఒక్క సాంగ్ ఏమో ఆయన రాశారు, మీరేమో మొత్తం ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ రాశారు. తర్వాత కూడా త్రివిక్రమ్ గారు మీతో ఎక్కువగా రాయించుకుంటున్నారు. గురువు గారితో కొంచెం అంటే తగ్గించని కాదు కానీ మీతో ఎక్కువ ట్రావెల్ అవుతున్నారు ఆయన. అంటే ఈ విషయంలో అంటే ఎట్లా మీరు గురువు గారిని దాటిపోతున్నట్ట, దాన్ని ఎట్లా చూడొచ్చు? అసలు గురువు గారు
తగ్గడం ఎగ్గడం ఆయన సిరివెన్నెల మాబోటి 100 మందికి వెలుగునిచ్చే మనిషి ఆయన. ఓకే. సో ఆయన కాంటెక్స్ట్లో తగ్గడాలు గిగ్గడాలు అట్లాంటి మాటలు మనం వాడకూడదు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఒక త్రివిక్రమ్ గారు ఏముంది, ఇంతకు స్రవంతి రవికిషోర్ గారికి రాశారు ఎవరెవరని, గురువు గారు. ఓకే ఓకే. స్రవంతి బ్యానర్లో నేను రాస్తున్నాను కదా మరి ఇప్పుడు. అట్లా కృష్ణవంశీ గారు ఇంకా గురుగారితో రాయిస్తున్నారు. సో క్రిష్ గారు కొత్తగా ఇప్పుడు మొత్తం అన్ని గురుగారితో రాయిస్తున్నారు మార్పులు చేసి. ఇప్పుడు నేనండి అని కాదు, ఒకప్పుడు చంద్రబోస్ గారు కొత్తగా వచ్చినప్పుడు కూడా గురువు గారు కొన్ని పాటలు తగ్గుంటాయేమో, ఆ కాలంలో కొంతమంది రైటర్స్ కొన్ని పాటలు తగ్గుంటాయేమో. ఇప్పుడు నేను రాస్తున్నాను, మా తర్వాత వచ్చిన శ్రీమణి వల్ల నాకు 2 పాటలు తగ్గొచ్చేమో. ఇది నిరంతర ప్రవాహం. దీన్ని ప్రత్యేకంగా మనం ఏం పెద్ద ఫోకస్ పెట్టి ఎందుకు, సత్యమూర్తి మళ్ళీ గురువు గారు రాశారుగా, ఇప్పుడు జరుగుతున్న ఆ సినిమాలో కూడా గురువుగారు రాస్తున్నారుగా. సో ఈ మార్పులు చేర్పులు సహజం. పైగా కొత్త నీరు వస్తూనే ఉండాలి. పైగా ఆయన ఒక పాట నేను రాశానంటే అమితంగా సంతోషించేవాళ్ళు మా గురువుగారు ఉంటారు. ఓకే, అంతే. ఐఎమ్ దర్ ఫ్యామిలీ మెంబర్. నా ఉన్నతి కోరే వాళ్ళు ఫస్ట్ ఎత్తులో ఉంటారు, మొదటి వరుసలో ఉంటారు ఆయన. ఓకే. చాలా గమ్మత్తుగా ఏంటంటే కలేజాలో అన్ని పాటలు మీరు రాసి ఆయన గురుగారు ఒకటి రాశారు, పాట ఒకటి రాశారు. ఇంపార్టెంట్ ఏదైతే సదాశివ అనే పాట సిరివెన్నెల గారు రాస్తా, అలాంటి ఆయనకు దక్కాల్సిన సిచ్యువేషన్ అది. ఆ పాట వదిలేసి వచ్చింది, అది ఎలా జరిగింది అసలు? ఏం లేదు, నన్ను ఇచ్చారు, రాయమన్నారు, రాశాను.